హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఎలాగైతే మన టీమిండియా T20 సిరీస్లో డామినేట్ చేసిందో, వన్డే సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో కూడా అదే రకమైన డామినేషన్ చూపించింది ఓవర్ ఇంగ్లాండ్. ఇంకా మోర్ దెన్ 10 ఓవర్స్ మిగిలి ఉండగా, 10కి పైగా ఓవర్లు మిగిలి ఉండగా చాలా సునాయాసంగా ఆడుతూ పాడుతూ ఫస్ట్ వన్డే గెలిచేశారు. అయితే కంప్లీట్గా డామినేట్ చేశారని అనను నేను, ఎందుకంటే దేర్ వర్ సర్టన్ ఫేజెస్. 2 ఇన్నింగ్స్లో కూడా బిగినింగ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు 75 విత్ ఇన్ నో టైం చాలా క్విక్గా వాళ్ళు ఓపెనర్ 75 ఫర్ నో లాస్ చేశారు. కానీ అక్కడ రన్అట్ వాళ్ళకి కొంపొంచింది. అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ 111 ఫర్ 4 అయిపోయారు. సో ఒక 35 రన్స్ ఎంత తేడాలో 4 వికెట్లు కోల్పోయారు. అంతవరకు వెన్ ఫిల్ సాల్ట్ అండ్ బెన్ డకెట్ మన బౌలర్ల మీద దాడి చేసినప్పుడు వాళ్ళు కొద్దిగా మన భయపెట్టారు. అలాగే ఇండియా ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఓపెనర్లు ఇద్దరు తొందరగా అవుతారు. సో 6th ఓవర్ కల్లా మన స్కోరు 19 ఫర్ 2 అయిపోయి అక్కడ మళ్ళీ మనకు కొంచెం టెన్షన్ వచ్చింది. ఆ 2 సందర్భాలు మినహాయిస్తే మిగతా మ్యాచ్ అంతా కూడా ఇండియా డామినేట్ చేసింది. సో ఈ ఫార్మాట్లో కూడా ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గరికి వస్తున్న సమయంలో మన ప్లేయర్స్ ఆడిన తీరు, ముఖ్యంగా మన స్పిన్నర్స్ కానీ బౌలర్స్ బౌలింగ్ చేసిన తీరు, అలాగే మన యంగ్ బ్యాటర్స్ వాళ్ళు రెస్పాండ్ అయిన తీరు, ఇదంతా కూడా మనకి చాలా చాలా హ్యాపీ అనిపించింది. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ లైక్ రోహిత్ శర్మ మళ్ళీ ఫెయిల్ అవ్వడం, రాహుల్ ఫెయిల్ అవ్వడం బ్యాటింగ్లో, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఓవరాల్గా చాలా చాలా సాటిస్ఫైయింగ్ విన్ అని చెప్పాలి, వితౌట్ ఎనీ డౌట్. మ్యాచ్ డ్రామాటిక్గా స్టార్ట్ అయింది. నో విరాట్ కోహ్లీ లేడు. అతనికి మోకాళ్ళు నొప్పి ఉన్నట్టుగా మనం తర్వాత విజువల్స్లో కూడా చూసాం. అంత సీరియస్ ఇంజరీ ఏం కాదు, మోకాలు ఏదో స్ట్రెయిన్ ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే అతను వచ్చి గ్రౌండ్లోకి వచ్చి కాస్త రన్నింగ్ చేసి, కాస్త బ్యాటింగ్ షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్టు చేసి అలా కూడా చేశాడు. సో అంత సీరియస్ ఇంజరీ ఏం కాదు. నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఆడే అవకాశం ఉంది. మరి ఇక్కడ మాత్రం అతను ఆడలేదు. అతని ప్లేస్లో యశస్వి జైస్వాల్ డెబ్యూ చేశాడు. తర్వాత మనం ఇంకోటి అనుకున్నాం ఏంటంటే, అక్షర్ ఆడతాడా జడేజా ఆడతాడంటే ఇద్దరు ఆడారు. సో ఇద్దరిని ఆడించారు. ఇద్దరు ఎవరు బెటర్ అయితే వాళ్ళని 11లో పెడదాం అనుకున్నారు. ఏంటో వాషింగ్టన్ అయితే లేడు. అలాగే పంత్ బదులు మనం అనుకున్నట్టుగానే కేఎల్ రాహుల్ కీపింగ్ చేశాడు. సో ఇవన్నీ డౌట్స్. అండ్ అఫ్కోర్స్ హర్షదీప్ని కూడా రెస్ట్ ఇచ్చి హర్షిత్ రాణాని కూడా డెబ్యూ చేయించారు. సో హర్షిత్ రాణా ఒక వారం రోజుల తేడాలో 2 ఫార్మాట్స్లో డెబ్యూ చేశాడు. అఫ్కోర్స్ టెస్ట్లో కూడా చేశాడు. సో అతను వితిన్ ఫ్యూ మంత్స్ 3 ఫార్మాట్స్లో కూడా ఇండియాకి ఆడడం అనేది మనం చూసాం. సో ఇండియా బౌలింగ్ స్టార్ట్ చేసినప్పుడు సాల్ట్ అండ్ బెన్ డకెట్ మనకి ఆల్మోస్ట్ చాలా ఇబ్బంది పెట్టారు. బౌలింగ్ రన్స్ ఇచ్చేశారు. షమి కానీ హర్షిత్ రాణా కానీ దే ప్రూవ్డ్ ఎక్స్పెన్సివ్, ఇంక్లూడింగ్ అక్షర్ పటేల్. బట్ ఎప్పుడైతే ఆ రన్అట్, టెరిబుల్ మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ డకెట్ అండ్ సాల్ట్, దాంతో అక్కడి నుంచి మనకి కాస్త ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయింది. తర్వాత హర్షిత్ రాణా వెంటనే 2 వికెట్లు తీశారు. పర్టికులర్లీ దట్ గ్రేట్ క్యాచ్ బై యశస్వి జైస్వాల్, సూపర్ క్యాచ్, రన్నింగ్ బ్యాక్వర్డ్స్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దాంతో ఏంటంటే మనం కంబ్యాక్ 3 వికెట్లు పడ్డాయి. 4th వికెట్ కూడా తొందరగానే వచ్చింది మనకి. సో 4 వికెట్లు తొందరగా తీయడంతో, ముఖ్యంగా జడేజా ఆల్సో బౌల్డ్ వెల్ ఇన్ దట్ ఫేజ్. సో 4 వికెట్లు తొందరగా తీయడం, ముఖ్యంగా జో రూట్ వికెట్ ఎల్బిడబ్ల్యూ టు జడేజా, అది మనకి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. బట్ బట్లర్ ప్లేడ్ బ్యూటిఫుల్లీ. బట్లర్ ప్లేడ్ వండర్ఫుల్ నాక్ 50. కానీ బట్లర్ కూడా ఒక టేమ్ డిస్మిసల్, అక్షర్ పటేల్ బౌలింగ్లో ఒక పూర్ షాట్కి అవుట్ అయిపోయాడు. జేకబ్ బెథెల్ కొంచెం అంత గొప్పగా ఆడకపోయినా పర్లేదు, నిలబడ్డాడు, 50 చేశాడు. మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా గొప్పగా బ్యాటింగ్ చేయలేకపోయారు. సో కుల్దీప్ యాదవ్ బాగానే బౌలింగ్ చేశాడు, కానీ చివరిలోనే అతనికి ఒక వికెట్ వచ్చింది, లాస్ట్లో వచ్చింది, 10th వికెట్ వచ్చింది అతనికి. అండ్ హర్షిత్ రాణా గాట్ 3 వికెట్స్, షమి గాట్ 1 వికెట్. సో బౌలర్స్ అందరూ కూడా ఇంప్రెసివ్గానే బౌలింగ్ చేశారని చెప్పాలి. ఇంకా హార్దిక్ పాండే వికెట్ రాకపోయినా హీ బౌల్డ్ రియలీ వెల్. సో ఆల్ బౌలర్స్ ఎవరైతే మనం కనిపించారో అందరూ కూడా మంచి బౌలింగ్ చేశారు. సో ఇంగ్లాండ్ ఇంకా 2-3 ఓవర్లు మిగిలి ఉండగానే వాళ్ళు 248 మాత్రమే చేయగలిగారు. ఆల్అౌట్ అయిపోయారు. సో ఇంగ్లాండ్ ఒక చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయింది. పిచ్ వాజ్ వెరీ గుడ్. కొంచెం టూ పేస్డ్గా ఉన్నది, అంత ట్రూ బౌన్స్ అయితే లేదు, టూ పేస్డ్ ఉంది. బట్ స్టిల్ నాట్ ఎ బ్యాడ్ పిచ్ అట్ ఆల్. సో తర్వాత డ్యూ పడితే మనకి ఇంకా ఈజీ అయ్యే అవకాశం, డ్యూ పెద్దగా లేకపోయినా కూడా సెకండ్ బ్యాటింగ్ వాజ్ మచ్ ఈజియర్. కొంత టర్న్ ఉంది స్పిన్నర్స్కి, డెఫినెట్గా కొంత టర్న్ ఉంది. బాల్ టర్న్ అవ్వడం చూసాం. ముఖ్యంగా ఆదిల్ రషీద్ టర్న్డ్ ఎ ఫ్యూ డెలివరీస్ వెరీ వెల్. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇట్ వాస్ గుడ్ పిచ్ టు బ్యాట్ ఆన్.
బట్ ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు జోఫ్రా ఆర్చర్ బౌలే బ్యూటిఫుల్ ఫస్ట్ స్పెల్ ఈ వాజ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. అండ్ జైస్వాల్ కొన్ని మంచి షాట్స్ ఆడినప్పటికీ ఈ వాజ్ ఫ్లాషింగ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, ఈ వాజ్ ప్లేయింగ్ అండ్ మిస్సింగ్. సో బట్ అతను అవుట్ అయిన బాల్ మాత్రం బ్యూటిఫుల్ డెలివరీ, అదేదో అతను చేంజ్ చేసినట్టు కాదు, ఈ హ్యాడ్ టు ప్లే అట్ ఇట్. సో బ్యూటిఫుల్ డెలివరీతో జోఫ్రా అతను అవుట్ చేశాడు. అండ్ రోహిత్కి పెద్దగా బ్యాటింగ్ రాలేదు, టెంటేటివ్గానే కనిపించాడు, ఉన్న కాసేపు కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది అతను. ఒక ఫ్లిక్ షాట్ ఆడే ప్రయత్నంలో అతను మళ్ళీ మిడాన్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో 2 runs మాత్రమే చేశాడు, అది కొంచెం ఇబ్బందికరం. ఎందుకంటే మంచి అవకాశం ఇక్కడ, మంచి బ్యాటింగ్ పిచ్, పెద్ద ప్రెషర్ లేదు, రన్ రేట్ ప్రెషర్ లేదు. ఆ షాట్ కనుక ప్రాపర్గా వెళ్ళి ఉంటే, మిస్క్యూ కాకుండా ఉంటే బాగుండేదేమో. అన్ఫార్చునేట్ రోహిత్ మరొక అవకాశం కోల్పోయాడు, అదొక్కటే కొంచెం బాధ కలిగించిన విషయం. బట్ రోహిత్ అవుట్ అయిన తర్వాత శుభన్ గిల్ బ్యాటెడ్ నెంబర్ 3, రోహిత్ అవుట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. శ్రేయస్ అయ్యర్ బ్యాటెడ్ బ్యూటిఫుల్, ప్రాబ్లీ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ ది డే కేమ్ ఫ్రమ్ శ్రేయస్ అయ్యర్. వచ్చి రావడంతోనే బ్రహ్మాండంగా కౌంటర్ అటాక్ చేశాడు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో కొట్టిన 2 6లు, ఒక పుల్ షాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వికెట్, ఒకటి స్లైస్ ఓవర్ థర్డ్ మ్యాన్, బోత్ వర్ ఎక్సలెంట్ షాట్స్. అతను మామూలుగా షార్ట్ బాల్ వీక్నెస్ అనుకుంటాం, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ దోస్ రాకెట్స్ 145, 147 ఆ స్పీడ్లో అతను వేసిన బౌన్సర్లు కానీ, అతని షార్ట్ పిచ్ బ్యాకప్ లైన్ డెలివరీస్ కానీ చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. స్పిన్నర్స్ కూడా బాగా. సో చాలా రోజులు ఈ మధ్య నాకు తెలిసి చాలా కాలం తర్వాత ఇండియాకి ఆడుతున్నట్టు అనిపించింది నాకు. మా మధ్య శ్రీలంకలో 1-2 మ్యాచ్లు ఆడాడేమన్నా. బట్ ఎనీవే అతను ఏంటంటే ఆల్ ఫార్మాట్స్లో కొంచెం వెనకబడ్డాడు ఇండియన్ టీం విషయంలో అనిపించిన టైంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటెడ్ బ్యూటిఫుల్. అతను ఆడిన ఇన్నింగ్స్ నిజంగా ఒక లైఫ్ ఇచ్చింది. శుభన్ గిల్ కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చింది దానివల్ల, అతను ఆడడం వల్ల. శుభన్ గిల్ సాలిడ్, వెరీ వెరీ సాలిడ్. ఇనీషియల్గా అతను ఈ ప్లేట్ సెకండ్ ఫిడిల్ టు శ్రేయస్ అయ్యర్, అది బహుశా అది T20 మ్యాచ్ అనుకున్నాడు, అంత క్విక్గా రన్స్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ అతని స్ట్రైక్ రేట్ 200 స్ట్రైక్ రేట్ ఉంది, అండ్ 50 కేవలం 30 balls వచ్చింది. వీ సీ దట్ కైండ్ ఆఫ్ స్ట్రైక్ రేట్ ఇన్ T20s. అతను ఆడిన షాట్స్ కొన్ని బ్రెత్ టేకింగ్ షాట్స్, వండర్ఫుల్ ఇన్నింగ్స్, చాలా చాలా మంచి ఇన్నింగ్స్. చాలామంది శ్రేయస్ అయ్యర్ని తీసేస్తే బాగుంటుంది అది ఇది మాట్లాడారు, శుభ్మన్ గిల్ కూడా తీసేయాలి, గిల్ గార్డ్ని ఎందుకు పెడతారు టీంలో, ఇలాంటి కామెంట్స్ పెడుతుంటారు కదా. దానికి ఇక్కడ గిల్ సమాధానం చెప్పాడు. ఎందుకంటే సాలిడ్గా ఆడతాడు అతను, అతనికి ఎలాంటి వీక్నెస్ లేదు అగైన్స్ షార్ట్ బాల్ కానీ. సో ఇక్కడ అతను ఎంత సాలిడ్గా ఆడతాడు, ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత ఐ విల్ మేక్ ఇట్ కౌంట్. శ్రేయస్ అయ్యర్ అంత బాగా ఆడినవాడు ప్యాడిల్ స్వీప్ కొట్టే ప్రయత్నంలో అతను ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు. ఎవరికైతే ఐ థింక్ బెత్తెల్కి అవుట్ అయ్యాడు. సో అది ఆ ఇన్నింగ్స్ని అతను పెద్ద నాక్గా కన్వర్ట్ చేయలేదు. శుభ్మన్ గిల్ ఇనీషియల్గా అంత అతను కూడా కొంచెం షార్ట్ ఆఫ్ రన్స్ ఉన్నాడు కాబట్టి అంత కాన్ఫిడెంట్ కనబడలేదు. బట్ పోను పుంజుకున్నాడు. ఒకసారి సెటిల్ అయిన తర్వాత ఈ విల్ మేక్ ఇట్ కౌంట్, అది కదా. అందుకనే శుభ్మన్ గిల్ని టీం అంతగా కోరుకునేది ఏంటంటే ఒక్కసారి సెటిల్ అయితే ఈ విల్ ప్లే లాంగ్ ఇన్నింగ్స్. పర్టికులర్లీ ఇలాంటి ఫార్మాట్లో టెస్ట్లో కానీ వన్డేస్లో కానీ అలాంటి లాంగ్ ఇన్నింగ్స్ ఆడే ఆ టెంపర్మెంట్ ఉండే బ్యాట్స్మెన్ కావాలి. సో అతను ఆడిన ఇన్నింగ్స్ అతను చీట్ యాంకర్ రోల్ ప్లే చేశాడు. అండ్ శ్రేయస్ అవుట్ అయిన తర్వాత దే బ్రాట్ ఇన్ అక్షర్ పటేల్. నేను అక్షర్ పటేల్ ఈజ్ ది టీంలో పెట్టాలి, జడేజాని పక్కన పెట్టాలి అని అన్నాను కదా, దానికి కారణం ఇదే. ఇక్కడ అక్షర్ పటేల్ ఇలాగా అందరూ రైట్ హ్యాండర్స్ ఉన్న టైంలో, ముఖ్యంగా అక్కడ స్పిన్నర్స్కి కాస్త హెల్ప్ ఉన్న టైంలో ఒక లెఫ్ట్ హ్యాండర్గా వచ్చి స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేశాడు. ఈ బ్యాటెడ్ ఎట్ నెంబర్ 5 అండ్ స్పిన్నర్స్ మీద ఎదురు దాడి చేశాడు. అది అతనికి ఇచ్చిన రోల్, కాస్త ఛాన్సెస్ తీసుకున్నాడు. ఇలాంటి రోల్ ప్లే చేస్తాడు T20 వరల్డ్ కప్లో కూడా ప్లే. అందుకనే నేను ఐ వాంటెడ్ అక్షర్ హెడ్ ఆఫ్ జడేజా. జడేజా ప్రూవ్ టు బి బెటర్ బౌలర్, 3 వికెట్లు తీశాడు, చాలా టైట్ బౌలింగ్ వేశాడు, ఈజ్ ఎ బెటర్ బౌలర్. బట్ అక్షర్కి ఈ టీంలో విత్ సో మెనీ రైట్ హ్యాండర్స్ అతను అవసరం ఇక్కడ ఉంది. సో నెంబర్ 5లో అతను వచ్చి బౌలర్ల మీద ఆదిల్ రషీద్ మీద కానీ, బెతెల్ మీద కానీ, లియామ్ లివింగ్స్టన్ మీద కానీ వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేశాడు, ఛాన్సెస్ తీసుకున్నాడు. అతనికి ఇచ్చిన బ్రీఫ్ అదే. అతని కోచ్ కానీ కెప్టెన్ కానీ ఏం చెప్పుకుంటారంటే గో అండ్ ప్లే యువర్ షాట్స్, స్పిన్నర్స్ లైన్ అండ్ లెంత్ దెబ్బది అని చెప్పారు. సో అతను అలా చేయడం వల్ల శుభ్మన్ గిల్ కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ పార్ట్నర్షిప్ చాలా చాలా క్రూషియల్, అదే మన మ్యాచ్ గెలిపించింది. సో అక్షర్ ఆడిన నాక్ 50 దట్ వాస్ రియలీ వండర్ఫుల్ నాక్. సో అతను ఎంత బాగా ఆడతాడు బ్యాటింగ్, ఎంత అతను బేసికలే బౌలర్ కానీ ఇటీవల కాలంలో ఎంత బాగా బ్యాటింగ్ ఇంప్రూవ్ చేశాడని దీనికి మంచి ఉదాహరణ. డిఫరెంట్ గేర్స్లో ఆడతాడు అండ్ షార్ట్ సెలెక్షన్ చాలా బాగుంటుంది. షార్ట్ సెలెక్షన్ విషయంలో
అస్సలు తప్పులు చేయడు అక్షర్. బ్యూటిఫుల్ షార్ట్ సెలెక్షన్. సో అతను ఉండి వాళ్ళిద్దరు కలిసి ఎప్పుడైతే ఒక ఐ థింక్ దే స్కోర్డ్ సెంచరీ పార్ట్నర్షిప్, దాంతో ఇష్యూ సెటిల్ అయిపోయింది. వాళ్ళిద్దరూ మధ్య పార్ట్నర్షిప్తో మ్యాచ్ కంప్లీట్గా ఇండియా పక్షానికి తిరిగిపోయింది. ఎలాంటి ఇంకా తర్వాత వికెట్లు పడినా కూడా ఏం కాదన్నట్టుగానే అనిపిస్తుంది. అక్షర్ గాట్ అవుట్ ఏ బ్యూటిఫుల్ బాల్ ఫ్రమ్ ఆదిల్ రషీద్, టాస్డ్ అప్ డెలివరీ, బ్రహ్మాండంగా టర్న్ అయింది ఫ్రమ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ అండ్ ఇట్ టుక్ ది లెగ్ స్టంప్ అవుట్. సో అతను అవుట్ అయిన తర్వాత రాహుల్ అన్ఫార్చునేట్ టేమ్ డిస్మిసల్, కాటన్ బౌల్డ్, 2 runs మాత్రమే, ప్రెషర్లో కనిపించాడు రాహుల్. శుభ్మన్ గిల్ కూడా సెంచరీ కంప్లీట్ చేయలేకపోయాడు. సెంచరీ వాజ్ దేర్ ఫర్ హిమ్ టు టేక్. 87 దగ్గర అతను కూడా అవుట్ అయ్యాడు షార్ట్ బాల్ ఆడే ప్రయత్నంలో. ఎనీవే వికెట్లు పడినప్పటికీ ఇండియా ఆడుతూ పాడుతూ మ్యాచ్ గెలిచేసింది. అండ్ అగైన్ శుభ్మన్ గిల్ తన సత్తా ప్రూవ్ చేస్తున్నాడు. ఎందుకు శుభ్మన్ గిల్ అవసరం టీంకి? చాలామంది అతన్ని పక్కన పెట్టాలి, తీసేయాలి అని మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పాడు. ఇంకా ఈ ఫార్మాట్లో అతను చాలా చాలా అవసరం, చాలా చాలా అవసరం అతను కైండ్ ఆఫ్ బ్యాటింగ్. అక్షర్ పటేల్ ఎందుకు అవసరం అనేది కూడా ఇక్కడ మనకి ఈజ్ ఫ్లోటర్, ఎక్కడైనా బ్యాటింగ్ చేయాలి. నెంబర్ 3లో చేయగలడు, 4లో చేయగలడు. పర్టికులర్లీ వీఆర్ కీపింగ్ రిషబ్ పంత్ అవే అండ్ యూఆర్ ప్రిఫరింగ్ రాహుల్, ఇలాంటి ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉండాలి. తర్వాత అతనికి మీరు అలాంటి ఒక బ్రీఫింగ్ ఇవ్వాలి. ఏంటంటే నువ్వు జస్ట్ ప్లే యువర్ షాట్స్, బౌలర్లని వాళ్ళ లైన్లని దెబ్బది అని చెప్పి ఇస్తే ఆ రోల్ని పర్ఫెక్ట్గా అతను ఫుల్ఫిల్ చేశాడు. సో ఇప్పుడు ఎవరైనా ఇంతకుముందు నేను జడేజా నెంబర్ 1 ఆల్రౌండర్ ఎవరికి కావాలి? మీకు ఆ రోల్ కావాలి. మీకు అవసరమైన రోల్లో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు? జడేజా కెనాట్ ప్లే దిస్ కైండ్ ఆఫ్ ఎ రోల్. జడేజా క్యాన్ బ్యాట్ ఎట్ నెంబర్ 5, కానీ ఇతను ఆడిన స్టైల్లో ఆడే అవకాశం లేదని నాకు అనిపిస్తుంది. ఐ కుడ్ బి రాంగ్. సో అది నా ఉద్దేశం. సో డెఫినెట్లీ ఇండియాకి చాలా చాలా సాటిస్ఫైయింగ్ విన్ అది. ఒకటే, రోహిత్ శర్మ అట్లీస్ట్ నెక్స్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఫామ్లోకి వస్తాడు, విరాట్ కోహ్లీ కూడా నెక్స్ట్ మ్యాచ్లో ఆడతాడు. సో వాళ్ళిద్దరు ఫామ్లోకి వస్తే మనకి ఎలాంటి బెంగా లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీకి హ్యాపీగా వెళ్ళే అవకాశం ఉంటుంది, బుమ్రా ఉన్నా లేకపోయినా.